ఒక సినిమా ఎంటర్‌టైన్ చేస్తుంది. కొన్ని సినిమాలు ఇన్‌స్పైర్ చేస్తాయి. కొన్ని సినిమాలు థియేటర్ నుండి బయటికి వచ్చాక మర్చిపోతాం. కానీ లైఫ్‌లో కొన్ని సినిమాలుంటాయి. అవి కంప్లీట్ అయిన తర్వాత మూవీ గురించి ఆలోచించం. మన గురించి ఆలోచిస్తాం. 'రిపబ్లిక్' నాకు అలాంటి సినిమా. నేను ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఒక రిక్వెస్ట్. ఈ వీడియోని 'రిపబ్లిక్' మూవీ అనాలిసిస్‌లా చూడకండి. ఎందుకంటే నేను ఈ మూవీ గురించి మాట్లాడను. నేను ఒక క్వెషన్ గురించి మాట్లాడతా. అండ్ ఆ క్వెషన్ మనలో ఆల్మోస్ట్ అందరికి ఒక్కసారైనా వచ్చుంటుంది. ఓకే. రెడీయా? మంచిగా ఉంటే మనకు కూడా మంచి జరుగుతుందా? చిన్నప్పటి నుండి మనకి ఒక ఫార్ములా నేర్పించారు. అబద్ధం చెప్పకు, మోసం చేయకు, నిజాయితీగా ఉండు, కష్టపడు, కరెక్ట్‌గా బ్రతుకు. అప్పుడు లైఫ్ నిన్ను రివార్డ్ చేస్తుంది. సింపుల్, క్లీన్, బ్యూటిఫుల్. కానీ రియల్ లైఫ్ అంత సింపులా? ఆఫీస్‌లో హానెస్ట్ ఎంప్లాయీ ఎప్పుడూ ప్రమోషన్ పొందుతున్నాడా? బిజినెస్‌లో జెన్యూన్‌గా ఉండేవాడే ఎప్పుడు గెలుస్తున్నాడా? పాలిటిక్స్‌లో నిజాయితీగా ఉన్నవాడు పవర్‌లోకి వస్తున్నాడా? రోడ్డు మీద రూల్స్ ఫాలో అయ్యేవాడే ఎప్పుడు సేఫ్‌గా ఇంటికి వెళ్తున్నాడా? ఆన్సర్ మనందరికీ తెలుసు. కానీ యాక్సెప్ట్ చేయడం ఇష్టం ఉండదు. బికాస్ అది యాక్సెప్ట్ చేస్తే మన చైల్డ్‌హుడ్ నుండి బిల్డ్ చేసుకున్న ఒక బిలీఫ్ కొలాప్స్ అయిపోతుంది. అండ్ 'రిపబ్లిక్' ఎగ్జాక్ట్‌లీ అదే చేస్తుంది. ఈ సినిమా పొలిటీషియన్స్‌ని ఎక్స్‌పోజ్ చేయడానికి ట్రై చేయలేదు. సిస్టమ్‌ని రోస్ట్ చేయడానికి ట్రై చేయలేదు. నా ఒపీనియన్‌లో ఈ సినిమా ఆడియన్స్ ఇల్యూషన్‌ని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. ఇల్యూషన్ ఏంటి? గుడ్ పీపుల్ ఆల్వేస్ విన్. మనం మూవీస్‌లో చూస్తూ పెరిగాం. హీరో మంచోడు, విలన్ చెడ్డోడు, లాస్ట్‌లో హీరో గెలుస్తాడు, జస్టిస్ విన్ అవుతుంది, క్రెడిట్స్ పడతాయి, ఆడియన్స్ హ్యాపీ. కానీ లైఫ్‌లో ఇలాంటి క్రెడిట్స్ పడవు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు. హీరోకి సెకండ్ ఛాన్స్ ఉండదు. లైఫ్ వన్ టేక్ సినిమా. అదే 'రిపబ్లిక్' ఫస్ట్ టైం నాకు రియలైజ్ చేయించింది. అండ్ హానెస్ట్‌లీ మూవీ కంప్లీట్ అయ్యాక నేను పాలిటిక్స్ గురించి ఆలోచించలేదు. నేను నా డెసిషన్స్ గురించి ఆలోచించాను. నేను నిజాయితీగా ఉండడం కరెక్టా? నేను కాంప్రమైజ్ అవ్వాలా? లేక ప్రిన్సిపల్స్ మెయింటైన్ చేయాలా? ఈ క్వెషన్స్‌కి ఈ రోజు వరకు నా దగ్గర కంప్లీట్ ఆన్సర్స్ లేవు. కానీ ఒక సినిమా ఈ క్వెషన్స్ అడిగినప్పుడు నా ఒపీనియన్‌లో అది సక్సెస్‌ఫుల్ సినిమా. కలెక్షన్స్‌తో కాదు, అవార్డ్స్‌తో కాదు, ఆడియన్స్ మైండ్‌లో పర్మనెంట్ క్వెషన్ క్రియేట్ చేయడంతో. అండ్ ఎగ్జాక్ట్‌లీ అదే చేసింది. కానీ ఈ సినిమా నన్ను డిస్టర్బ్ చేయడానికి రీజన్ పాలిటిక్స్ కాదు. అది ఒక క్లైమాక్స్. ఒక క్లైమాక్స్ నా 20+ ఇయర్స్ బిలీఫ్‌ని షేక్ చేసింది. అదేంటి? మనం స్లోగా అక్కడికెళ్దాం. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇమాజిన్ నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు టీచర్ ఒక క్వెషన్ అడిగారు. లైఫ్‌లో సక్సెస్‌ఫుల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఆల్మోస్ట్ అందరూ సేమ్ ఆన్సర్ చెప్తారు. కష్టపడాలి, డిసిప్లిన్ ఉండాలి, హానెస్ట్‌గా ఉండాలి, గుడ్ హ్యూమన్ అవ్వాలి. కరెక్ట్? మనం కూడా అవే ఆన్సర్ చెప్పి పెరిగాం. ఎందుకంటే సొసైటీ మనకి సక్సెస్‌కి ఒక ఫార్ములా క్రియేట్ చేసింది. గుడ్‌నెస్ ఈక్వల్ టు గుడ్ లైఫ్. ఈక్వేషన్ సింపుల్. కానీ లైఫ్ మ్యాథమెటిక్స్ కాదు, ప్రాబబిలిటీ. అదే మనం యాక్సెప్ట్ చేయడానికి కష్టపడతాం. ఒక హానెస్ట్ పోలీస్ ఆఫీసర్‌ని ఇమాజిన్ చేయండి అండ్ ఒక కరప్ట్ పోలీస్ ఆఫీసర్‌ని ఇమాజిన్ చేయండి. ఎవరు ఈజీగా సర్వైవ్ అవుతారు? ఆన్సర్ చెప్పడానికి సైకాలజీ డిగ్రీ అవసరం లేదు. రియల్ లైఫ్‌లో చూస్తే సరిపోతుంది. ఇక్కడ నేను కరప్షన్‌ని సపోర్ట్ చేయట్లేదు. హానెస్టీని క్రిటిసైజ్ చేయట్లేదు. కానీ చెప్పేది ఒకటే. రియాలిటీ మన మోరల్స్‌ని ఫాలో అవ్వదు. మనం రియాలిటీని ఫాలో అవ్వాలి. లేక రియాలిటీ మన మీద నడుస్తుంది. అండ్ అదే 'రిపబ్లిక్' డేంజరస్‌గా చెప్పిన పాయింట్. మూవీలో పాలిటిక్స్ ఒక బ్యాక్‌డ్రాప్ మాత్రమే. యాక్చువల్లీ డిస్కషన్ పవర్ గురించి. పవర్ ఎప్పుడు చెడ్డ వాళ్ళకి ఎందుకు ఎక్కువ ఉంటుంది? సింపుల్. ఎందుకంటే మంచి వాళ్ళకి లిమిట్స్ ఉంటాయి. చెడ్డ వాళ్ళకి ఉండవు. గుడ్ పర్సన్ రూల్స్ ఫాలో అవుతాడు అండ్ బ్యాడ్ పర్సన్ రిజల్ట్స్ ఫాలో చేస్తాడు. డిఫరెన్స్ అక్కడే. హిస్టరీ ఓపెన్ చేసి చూడు. బిజినెస్, పాలిటిక్స్, వార్, స్పోర్ట్స్ ప్రతి ఫీల్డ్‌లో ఒక ప్యాటర్న్ ఉంటుంది. టాలెంట్ ఇంపార్టెంట్, హార్డ్ వర్క్ ఇంపార్టెంట్. కానీ సిస్టమ్‌ని అర్థం చేసుకోవడం ఇంకా ఇంపార్టెంట్. 'రిపబ్లిక్' హీరో ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? అతను సిస్టమ్‌ని మార్చడానికి ట్రై చేశాడు. సిస్టమ్‌ని అర్థం చేసుకోవడానికి కాదు. హ్యూజ్ డిఫరెన్స్. మనం చాలా సార్లు ఒక మిస్టేక్ చేస్తాం. మనం మంచి ఇంటెన్షన్ ఉంటే ఆటోమేటిక్‌గా మంచి రిజల్ట్స్ వస్తుందనుకుంటాం. లైఫ్ అంటుంది ఇంటెన్షన్స్ ఆర్ ఫ్రీ, కాన్సిక్వెన్సెస్ ఆర్ ఎక్స్‌పెన్సివ్. ఈ లైన్ నేను ఫస్ట్ టైం ఆలోచించినప్పుడు కొంచెం హార్ష్‌గా అనిపించింది. కానీ అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ప్రతి ప్లేస్‌లో అదే కనిపించింది. ఒక ఫాదర్ ఫ్యామిలీ కోసం కష్టపడతాడు. రిజల్ట్స్ గ్యారంటీ ఉందా? లేదు. ఒక స్టూడెంట్ నైట్ మొత్తం చదువుతాడు. టాప్ ర్యాంక్ గ్యారంటీ ఉందా? లేదు. ఒక బిజినెస్ మ్యాన్ హానెస్ట్‌గా బిజినెస్ చేస్తాడు. సక్సెస్, ప్రాఫిట్ గ్యారంటీ ఉందా? లేదు. మరి మనం ఎందుకు ఇంకా మంచిగా ఉంటే మంచే జరుగుతుందని నమ్ముతున్నాం? బికాస్ అది బ్యూటిఫుల్ లైఫ్. ట్రూత్ కన్నా బ్యూటిఫుల్. హోప్‌ని అలైవ్‌గా ఉంచే ఒక అబద్ధం. అండ్ 'రిపబ్లిక్' ఆ లైన్‌ని డైరెక్ట్‌గా అటాక్ చేసింది. అందుకే ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. కానీ కనెక్ట్ అయిన వాళ్ళకి మాత్రం వదిలిపెట్టదు. ఎందుకంటే మూవీ అయిపోయిన తర్వాత కూడా క్వెషన్ అయిపోదు. అది మనతో పాటు ఇంటికొస్తది. మరి మంచివాడివి అవ్వడం లైఫ్‌లో గెలవడానికి సరిపోకపోతే అసలు ఆ గెలుపంటే ఏంటి?
ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, చెస్ ఎప్పుడైనా ఆడావా? చెస్లో నువ్వు క్రికెట్ రూల్స్ యూజ్ చేస్తావా? లేదు. క్రికెట్లో ఫుట్బాల్ రూల్స్ యూజ్ చేస్తావా? లేదు. ఎందుకంటే ప్రతి గేమ్కి ఓన్ రూల్స్ ఉంటాయి. రూల్స్ అర్థం కాకపోతే టాలెంట్ ఉన్నా కూడా ఊడిపోతాం. లైఫ్ కూడా ఎగ్జాక్ట్లీ అలానే. కానీ మన ప్రాబ్లం ఏంటంటే మనం స్కూల్ రూల్స్తో రియల్ లైఫ్ ఆడుతాం. స్కూల్లో ఏం నేర్పించారు? గుడ్ బాయ్ అవ్వు, టీచర్ మాట విను, రూల్స్ ఫాలో అవ్వు, చీటింగ్ చేయకు, రివార్డ్ వస్తుంది. కరెక్ట్. స్కూల్ సిస్టమ్కి ఆ రూల్స్ పర్ఫెక్ట్, కానీ రియల్ వరల్డ్ కంప్లీట్లీ డిఫరెంట్ గేమ్. రిపబ్లిక్ నాకు ఇదే రియలైజ్ చేయించింది. మంచివాడు అవ్వడం రాంగ్ అని కాదు, కానీ మంచిగా ఉండటం ఒక్కటే స్ట్రాటజీ అయితే నువ్వు ఆల్రెడీ ఆఫ్ గేమ్ ఓడిపోయావు కూడా. ఆశగా ఉందా? నాకు కూడా ఫస్ట్ అలానే అనిపించింది. ఇమాజిన్, ఒక లైన్ జంగల్లో సర్వైవ్ అవ్వాలంటే కైండ్గా ఉండాలా, లేక ఎన్విరాన్మెంట్ని అర్థం చేసుకోవాలా? నేచర్కి ఎమోషన్స్ లేవు, ఓన్లీ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సొసైటీ కూడా కొన్నిసార్లు అలానే బిహేవ్ చేస్తుంది. మనం ఒక డేంజరస్ సెంటెన్స్ ఎక్కువగా వింటాం, ట్రూత్ ఆల్వేస్ విన్స్. రియల్లీ? ఆల్వేజా? హిస్టరీ ఓపెన్ చేసి చూడు, ట్రూత్ గెలిచిన స్టోరీస్ ఉన్నాయి, ట్రూత్ ఓడిపోయిన స్టోరీస్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. డిఫరెన్స్ ఏంటి? గెలిచిన స్టోరీస్ బుక్స్లో ఉన్నాయి, ఓడిపోయిన స్టోరీస్ గ్రేవ్స్లో ఉంటాయి. అందుకే హిస్టరీ మనకి హోప్ చూపిస్తుంది, రియాలిటీ మనకి స్టాటిస్టిక్స్ చూపిస్తుంది. రిపబ్లిక్ హీరోని చూస్తే అతను రాంగ్ పర్సన్ కాదు, రాంగ్ బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నాడు. అది చాలామంది లైఫ్లో జరుగుతుంది. ఒక హానెస్ట్ ఎంప్లాయీ, రాంగ్ కంపెనీ; ఒక సిన్సియర్ స్టూడెంట్, రాంగ్ గైడెన్స్; ఒక జెన్యూన్ బిజినెస్ మ్యాన్, రాంగ్ మార్కెట్. రిజల్ట్, వాళ్ళు టాలెంట్ లేకపోయి ఓడిపోయారు. వాళ్ళు టాలెంట్ లేకపోయి ఓడిపోరు, రాంగ్ సిస్టంలో కరెక్ట్ వాల్యూస్తో ఆడటం వల్ల ఓడిపోతారు. కానీ ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ రాకూడదు. నేను కాంప్రమైజ్ అవ్వమని చెప్పట్లేదు, కరప్షన్ జాయిన్ అవ్వమని చెప్పట్లేదు. నేను చెప్పేది ఒకటే, ఎనిమీని అర్థం చేసుకోకుండా వార్ గెలవలేం. రిపబ్లిక్ హీరోకి కరేజ్ ఉంది, ఇంటిగ్రిటీ ఉంది, నాలెడ్జ్ ఉంది, కానీ సిస్టమ్ సైకాలజీని అండర్ ఎస్టిమేట్ చేశాడు. అదే బిగ్గెస్ట్ మిస్టేక్. లైఫ్లో మనం కూడా అలానే చేస్తాం. ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ముందు ప్రాబ్లం ఎలా థింక్ చేస్తుందో అర్థం చేసుకోం. అప్పుడు ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది, తర్వాత డిసప్పాయింట్మెంట్, తర్వాత ఈ వరల్డ్లో మంచిగా ఉండడం వేస్ట్ అనే కన్క్లూజన్కి వచ్చేస్తాం. కానీ మేబీ కన్క్లూజన్ రాంగ్, క్వశ్చన్ రాంగ్. మంచివాడు అవ్వడం ప్రాబ్లం కాదు, మంచివాడు అయ్యి గేమ్ రూల్స్ ఇగ్నోర్ చేయడం ప్రాబ్లం. అండ్ రిపబ్లిక్ నా ఒపీనియన్లో పాలిటిక్స్ గురించి కాదు, గేమ్ రూల్స్ గురించి సినిమా. మరి రూల్స్ మార్చకపోతే ప్లేయర్ ఎలా గెలవాలి? ఒక ఇల్యూషన్ గురించి మాట్లాడుకున్నాం. చాలా మంది అనుకుంటారు సిస్టమ్ అంటే పొలిటీషియన్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్ లేదా కరప్షన్. నాకు రిపబ్లిక్ నేర్పించిన బిగ్గెస్ట్ లెసన్ ఏంటో తెలుసా? సిస్టమ్ అంటే పీపుల్ కాదు, ప్యాటర్న్స్. డిఫరెంట్ చాలా పెద్దది. ఇమాజిన్, ఒక రివర్ని స్టాప్ చేయాలని నువ్వు డిసైడ్ అయ్యి రివర్ మీద అరుస్తావా? ఫైట్ చేస్తావా? థ్రెట్ ఇస్తావా? యూజ్ ఉందా? లేదు. ఎందుకంటే రివర్కి ఎమోషన్స్ లేవు, అది ఫ్లో అవుతుంది. సిస్టమ్ కూడా అలానే. అది నిన్ను హేట్ చేయదు, అది నిన్ను టార్గెట్ చేయదు, అది జస్ట్ నిన్ను అబ్జర్వ్ చేసుకుంటుంది, లైక్ ఎ బ్లాక్ హోల్. అండ్ అదే చాలా డేంజరస్. మనం మూవీస్లో సిస్టమ్ని విలన్ లాగా చూస్తాం, రిపబ్లిక్ మాత్రం నాకు వేరే యాంగిల్ చూపించింది. సిస్టమ్ ఒక పేషెంట్, చాలా పేషెన్స్తో ఉండే ఒక పేషెంట్. అది కోపంతో రియాక్ట్ అవ్వదు, టైంతో రియాక్ట్ అవుతుంది. రియల్ లైఫ్లో అబ్జర్వ్ చేయి, ఒక కొత్త ఎంప్లాయీ ఆఫీస్కి జాయిన్ అవుతాడు, ఫుల్ ఎనర్జీ, రూల్స్ మార్చేస్తాడు, ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తా, పాలిటిక్స్ టాలరేట్ చేయను, అన్నీ స్టార్ట్ చేస్తాడు. 6 months తర్వాత సేమ్ పర్సన్, సేమ్ ఆఫీస్, కానీ డిఫరెంట్ మైండ్ సెట్. ఏం జరిగింది? ఆఫీస్ మారిందా? లేదు, ఆఫీస్ అతన్ని మార్చేసింది. అదే రిపబ్లిక్లో నన్ను ఎక్కువ అబ్జర్వ్ చేసిన పాయింట్. సిస్టమ్ని గెలవడం అంటే ఒక పర్సన్ని ఓడించడం కాదు, ఇయర్స్గా బిల్డ్ అయిన ప్యాటర్న్ని బ్రేక్ చేయడం. అది స్పీచెస్తో జరగదు, ఇంటెన్షన్స్తో జరగదు, యాంగర్తో కూడా జరగదు. ఇంకో ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్, మనం అందరం సిస్టమ్ని బ్లేమ్ చేస్తాం, కానీ సిస్టమ్ ఎవరు క్రియేట్ చేశారు? మనమే. డైలీ మనం తీసుకునే చిన్న డిసిషన్స్, చిన్న కాంప్రమైజెస్, చిన్న లైస్, చిన్న షార్ట్ కట్స్, అవన్నీ కలిసి ఒక పెద్ద సిస్టమ్ అవుతాయి. అండ్ అదే తర్వాత ఆ సిస్టమ్ని మనం హేట్ చేస్తాం. ఐరనీ కదా? రిపబ్లిక్ చూస్తున్నప్పుడు నేను పొలిటీషియన్స్ గురించి తక్కువ ఆలోచించాను, కామన్ పీపుల్ గురించి ఎక్కువ ఆలోచించాను. బికాస్ కరప్షన్ ఎప్పుడు టాప్ నుండి స్టార్ట్ అవ్వదు, బాటమ్ నుండి నార్మల్ అవుతుంది, అప్పుడు టాప్కి రీచ్ అవుతుంది. ఒక్క లైన్ గుర్తుపెట్టుకో, ఎవ్రీ బ్రోకెన్ సిస్టమ్ వాజ్ వన్స్ బిల్ట్ బై ఆర్డినరీ పీపుల్ మేకింగ్ ఆర్డినరీ కాంప్రమైజెస్. అదే లైన్ నన్ను చాలా రోజులు ఫాలో అయ్యింది. ఎందుకంటే మనం విలన్స్ని క్రియేట్ చేయం, హ్యాబిట్స్ని క్రియేట్ చేస్తాం. ఆ హ్యాబిట్స్ విలన్స్ని క్రియేట్ చేస్తాయి. అందుకే రిపబ్లిక్ క్లైమాక్స్ షాకింగ్గా అనిపించింది. షాక్ సీన్ వల్ల కాదు, షాక్ అనేది ఆ ట్రూత్ వల్ల. మూవీస్ సైలెంట్లీ చెప్తుంది, సిస్టమ్ని నువ్వు ఒక్కడవే మార్చలేవురా అని. ఫస్ట్ టైం ఆ పాయింట్ విన్నప్పుడు నాకు కోపం వచ్చింది, సెకండ్ టైం ఆలోచించాక భయం వేసింది. ఎందుకంటే ఇది సినిమా డైలాగ్లా లేదు,
హిస్టరీ ప్యాటర్న్లో ఉంది. మరి ఒక్కడితో సిస్టమ్ మారకపోతే అసలు చేంజ్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఒక పాయింట్ చెప్తా. నాకు రిపబ్లిక్ క్లైమాక్స్ ఎందుకు నచ్చిందో తెలుసా? షాక్ వాల్యూ వల్ల కాదు, ట్విస్ట్ వల్ల కాదు, హీరో ఫేట్ వల్ల కాదు, అది నన్ను జడ్జ్ చేయడం వల్ల. మనం సినిమా చూస్తున్నప్పుడు నార్మల్గా హీరోని జడ్జ్ చేస్తాం. ఇక్కడ ఇలా చేయాల్సింది, అక్కడ ఇలా మాట్లాడాల్సింది, ఈ డిసిషన్ రాంగ్, సింపుల్. కానీ రిపబ్లిక్ రివర్స్ చేస్తుంది. మూవీ హీరోని జడ్జ్ చేయమని అడగదు, నిన్ను జడ్జ్ చేసుకో అంటుంది. అండ్ దట్స్ వెరీ టెరిఫైయింగ్. ఇమాజిన్, నువ్వు ఒక రూమ్లో మిర్రర్ ముందు నిల్చున్నావు. మిర్రర్ నీ ఫేస్ చూపిస్తుంది, నథింగ్ స్కేరీ. కానీ ఆ మిర్రర్ సడన్లీ నీ క్యారెక్టర్ చూపిస్తే, నీ కాంప్రమైజెస్ చూపిస్తే, నీ సైలెన్స్ చూపిస్తే, నీ భయం చూపిస్తే, అప్పుడు అదే రిపబ్లిక్. సినిమా స్క్రీన్ మీద హీరో కనిపిస్తాడు కానీ మైండ్లో మనమే కనిపిస్తాం. ఒక హానెస్ట్ క్వశ్చన్, లైఫ్లో ఎప్పుడైనా కాంప్రమైజ్ అయ్యావా? ట్రూత్ తెలిసి సైలెంట్గా ఉన్నావా? రాంగ్ అని తెలిసి ఇగ్నోర్ చేసావా? నాకెందుకు అని పక్కకి వెళ్ళిపోయావా? ఆల్మోస్ట్ అందరం చేసాం, నేను కూడా. డిఫరెన్స్ ఏంటి? కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది కవర్ చేస్తారు. రిపబ్లిక్ నాకు ఒక అన్కంఫర్టబుల్ రియలైజేషన్ ఇచ్చింది. కరప్షన్ అనేది లంచంతో స్టార్ట్ అవ్వదు, అది సైలెన్స్తో స్టార్ట్ అవుతుంది. నేను ఇన్వాల్వ్ అవ్వను, నా ఫ్యామిలీ సేఫ్ ఉంటే చాలు, నేను ఒక్కడిని చేంజ్ చేయలేను. ఈ సెంటెన్సెస్ ఇన్నోసెంట్గా ఉంటాయి కానీ మిలియన్స్ ఆఫ్ పీపుల్ అవే అనుకుంటే అదే సిస్టమ్. అందుకే రిపబ్లిక్ని పొలిటికల్ మూవీ అని పిలవడం నాకు కరెక్ట్ అనిపించదు. పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఉంది కానీ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ పర్సనల్. మూవీ నిన్ను ఒక ఎమ్మెల్యేగా ఇమాజిన్ చేయమని అడగదు, మినిస్టర్గా కూడా అడగదు, కామన్ మ్యాన్గా అడుగుతుంది. ఈ సిచ్యువేషన్లో నువ్వేం చేస్తావు? అది ఆన్సర్ చెప్పడం ఈజీ కాదు. మనం సోషల్ మీడియాలో చాలా ఈజీగా చెప్తాం, నేనైతే ఫైట్ చేసేవాడిని, కాంప్రమైజ్ అవ్వను. రియల్లీ? జాబ్ రిస్క్లో ఉంటే, ఫ్యామిలీ రిస్క్లో ఉంటే, ఫ్యూచర్ రిస్క్లో ఉంటే స్టిల్ సేమ్ ఆన్సర్. లైఫ్లో కీబోర్డ్ ఉండదు, ఓన్లీ కాన్సిక్వెన్సెస్ మాత్రమే ఉంటాయి. రిపబ్లిక్ చూస్తున్న తర్వాత నాకు హీరో గురించి రెస్పెక్ట్ పెరగలేదు, నాకు హానెస్టీ గురించి ఫియర్ పెరిగింది. ఎందుకంటే మంచివాడివి అవ్వడం ఈజీ, అండ్ ఆ మంచితనాన్ని లాస్ట్ వరకు క్యారీ చేయడం అదే ఇంపాసిబుల్ ఛాలెంజ్. అండ్ మేబీ అదే రీజన్ రిపబ్లిక్ క్లైమాక్స్ మనల్ని డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకంటే అది ఒక క్యారెక్టర్ ఎండింగ్ కాదు, అది ఒక క్వశ్చన్ బిగినింగ్. సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు నిజంగా నీ వాల్యూస్కి ఫెయిత్ఫుల్గా ఉంటావా? అండ్ ఆన్సర్ చెప్పడానికి తొందరపడకు, ఎందుకంటే నెక్స్ట్ సెగ్మెంట్లో మనం అదే క్వశ్చన్ని రియాలిటీతో కంపేర్ చేద్దాం. ఒక స్మాల్ క్వశ్చన్, లైఫ్ ఫేరా? ఇమీడియట్గా ఆన్సర్ చెప్పుకో, కొంచెం ఆలోచించు. చిన్నప్పుడు మనం ఒక సెంటెన్స్ చాలా ఎక్కువగా విన్నాం, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. బ్యూటిఫుల్ లైన్ కదా, హోప్ ఇస్తుంది, మోటివేషన్ ఇస్తుంది. కానీ లైఫ్ అబ్జర్వ్ చేస్తే ఆ సెంటెన్స్ రియాలిటీ కన్నా ఏదో ఒక ప్రేయర్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే గ్యారంటీ కాదు, అదేదో మనం కోరుకునే ఒక చిన్న కోరికలా ఉంటుంది. రిపబ్లిక్ క్లైమాక్స్ నన్ను డిస్టర్బ్ చేసిన బిగ్గెస్ట్ రీజన్ ఏంటో తెలుసా? మూవీ నన్ను ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్ ఫేస్ చేయమని చాలా ఫోర్స్ చేసింది. లైఫ్ ఈజ్ నాట్ ఫేర్. అండ్ అది ఫస్ట్ టైం వినడం కాదు, కానీ ఫస్ట్ టైం ఫీల్ అయ్యాను. మనం ఫేర్నెస్ని ఎక్స్పెక్ట్ చేస్తాం, నేచర్ మాత్రం కాన్సిక్వెన్సెస్ ఇస్తుంది. ఫైర్ని టచ్ చేస్తే నువ్వు మంచివాడవా చెడ్డవాడవా అని ఫైర్ డిసైడ్ చేయదు, బర్న్ చేస్తుంది. రోడ్ యాక్సిడెంట్కి మోరల్స్ తెలియవు, డిసీజ్కి క్యారెక్టర్ ఉండదు, డెత్కి బ్యాక్గ్రౌండ్ చెక్ ఉండదు. లైఫ్ ఎమోషన్లెస్, అదే రియాలిటీ. మరి క్వశ్చన్ ఏంటి? లైఫ్ ఫేర్ కాకపోతే మంచిగా ఎందుకు ఉండాలి? ఎగ్జాక్ట్లీ. రిపబ్లిక్ క్లైమాక్స్ తర్వాత నాకు కూడా అదే డౌట్ వచ్చింది. ఎందుకంటే సినిమా కంప్లీట్ అయ్యాక నాకు ఇన్స్పిరేషన్ రాలేదు, మోటివేషన్ రాలేదు, నాకు ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. అండ్ ఆనెస్ట్లీ అది చాలా రేర్. కొన్ని మూవీస్ ఆన్సర్స్ ఇస్తాయి, రిపబ్లిక్ క్వశ్చన్స్ ఇస్తుంది. నేను కొన్ని రోజులు ఆ క్లైమాక్స్ గురించి ఆలోచించాను. ఒక పాయింట్ అర్థమైంది, మేబీ హానెస్టీ పర్పస్, రివార్డ్ కాదు, ఐడెంటిటీ. డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. మనం హానెస్ట్గా ఉంటాం రిటర్న్ గిఫ్ట్ కోసం కాదు, అది మన క్యారెక్టర్ కాబట్టి. ఇమాజిన్, ఒక చెట్టు నీడేస్తుంది, అండ్ ఆ నీడ ఇచ్చినందుకు చెట్టుకి ఎవడు కూడా రివార్డ్ ఇవ్వడు అండ్ అవార్డు ఇవ్వడు, అది తన నేచర్. అలాగే గుడ్ పీపుల్ మంచిగా బిహేవ్ చేస్తారు, గ్యారంటీ కోసం కాదు, చాయిస్ కాబట్టి. రిపబ్లిక్ నాకు ఒక డేంజరస్ రియలైజేషన్ ఇచ్చింది. ప్రాబ్లం హానెస్టీ కాదు, హానెస్టీ మీద మనకున్న ఎక్స్పెక్టేషన్స్. మన హానెస్టీని ఇన్వెస్ట్మెంట్ లాగా ట్రీట్ చేస్తాం. మంచిగా ఉంటే ఫ్యూచర్లో లైఫ్ నన్ను రివార్డ్ చేస్తుంది అని. బట్ హానెస్టీ ఏ సైను మనతో కాంట్రాక్ట్ చేయలేదు. బట్ లైఫ్ అంటుంది నేను కాంట్రాక్ట్ సైన్ చేయలేదని. హార్ష్ కానీ హానెస్ట్. అందుకే చాలామంది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తర్వాత కంప్లీట్లీ మారిపోతారు, ఎందుకంటే వాళ్ళ వాల్యూస్ లూజ్ అవ్వరు, ఎక్స్పెక్టేషన్స్ లూజ్ అయిపోతాయి. డిఫరెన్స్ అర్థం కాకపోతే మనం సైనికల్ అయిపోతాం. రిపబ్లిక్ నన్ను నెగిటివ్ పర్సన్ చేయలేదు,
కానీ నా ఇన్నోసెన్స్‌ని మాత్రం తీసేసింది. అది పెయిన్‌ఫుల్ బట్ నెసెసరీ. ఎందుకంటే రియాలిటీని యాక్సెప్ట్ చేయకుండా రియాలిటీని బీట్ చేయలేం కాబట్టి. మరి ఫైనల్ క్వెషన్, లైఫ్ రివార్డ్ గ్యారంటీ ఇవ్వకపోతే మంచివాడిగా ఉండి రీజన్స్ ఏంటి? మంచివాడిగా ఉండడానికి రియల్ రీజన్ ఏంటి? ఇదే క్వెషన్‌కి రిపబ్లిక్ క్లైమాక్స్‌లో ఒక సైలెంట్ ఆన్సర్ ఇస్తుంది. ఆన్సర్ గురించి లాస్ట్ పార్ట్‌లో మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు మనం ఒక క్వెషన్ చుట్టూ తిరిగాం. లైఫ్ ఫెయిరా? హానెస్టీకి గ్యారంటీ లేదు. సిస్టమ్‌ని ఒక్కడివే మార్చలేవు. సరే, మరి కన్క్లూషన్ ఏంటి? మంచివాడిగా ఉండడం వేస్టా? నా ఆన్సర్ నో. కానీ రీజన్ మాత్రం మనం అనుకున్నది కాదు. రిపబ్లిక్ క్లైమాక్స్ చూసిన తర్వాత చాలామంది అంటారు ఎండింగ్ చాలా డిప్రెసింగ్. నాకు మాత్రం ఎండింగ్ డిప్రెసింగ్ కాదు. ఎండింగ్ అనేది చాలా హానెస్ట్. డిఫరెన్స్ చాలా ఉంది. సినిమా నిన్ను మోటివేట్ చేయడానికి ట్రై చేయలేదు. రి రియాలిటీ నుండి కంఫర్ట్ కూడా ఇవ్వలేదు. ఇన్‌స్టెడ్ రియాలిటీని డైరెక్ట్‌గా నీ మీద పెట్టింది. అండ్ యాక్సెప్ట్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ. మనం ఒక మిస్టేక్ చేస్తాం. మంచి పని చేస్తే ఇమ్మీడియేట్‌గా రిజల్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. రిజల్ట్ రాకపోతే ఈ వరల్డ్‌కి హానెస్టీ అవసరం లేదు అని కన్క్లూడ్ చేస్తాం. కానీ హానెస్టీ వాల్యూని వరల్డ్ డిసైడ్ చేయదు. నువ్వు డిసైడ్ చేస్తావు. ఇమాజిన్, ఒక రూమ్ మొత్తం డార్క్‌గా ఉంది. నువ్వు ఒక క్యాండిల్ వెలిగించావు. అండ్ ఆ క్యాండిల్ ఎంటైర్ రూమ్‌ని లైట్ చేయకపోవచ్చు. కానీ నీ పక్కనున్న డార్క్‌నెస్‌ని మాత్రం తగ్గిస్తుంది. అదే నిజాయితీ. వరల్డ్‌ని కంప్లీట్‌గా మార్చకపోవచ్చు గానీ, నిన్ను మార్చకుండా కాపాడుతుంది. అండ్ రిపబ్లిక్ క్లైమాక్స్ నాకు ఇదే నేర్పించింది. విక్టరీ గ్యారంటీ కాదు, క్యారెక్టర్ గ్యారంటీ. అవుట్‌కమ్ గ్యారంటీ కాదు, ఐడెంటిటీ గ్యారంటీ. డిఫరెన్స్ అక్కడే. మనం హిస్టరీలో చాలా మందికి రెస్పెక్ట్ చేస్తాం. వాళ్ళు గెలిచినందుకు కాదు, వాళ్ళు కాంప్రమైజ్ అవ్వకుండా ఉన్నందుకు. గెలుపు అనేది చాలా టెంపరరీ, కానీ నీ క్యారెక్టర్ అనేది పర్మనెంట్. రిపబ్లిక్ హీరో గురించి ఆలోచిస్తుంటే నాకు ఒక రియలైజేషన్ వచ్చింది. అతను పర్ఫెక్ట్ కాదు, అతను ఇన్విన్సిబుల్ కాదు, కానీ ఒక లైన్ క్రాస్ చేయలేదు. అది చాలు. సమ్ టైమ్స్ లైఫ్‌లో గ్రేటెస్ట్ అచీవ్‌మెంట్ గెలవడం కాదు, నీ వాల్యూస్‌ని అమ్మకపోవడమే చాలా గొప్ప అచీవ్‌మెంట్. ఈ సినిమా నన్ను ఇన్‌స్పైర్ చేసిందా? లేదు. ఈ సినిమా నన్ను హ్యాపీ చేసిందా? లేదు. నాకు నన్ను మెచ్యూర్ చేసింది. అండ్ ఆ రీజన్ నేను రిపబ్లిక్‌ని మర్చిపోలేకపోయాను. కొన్ని మూవీస్ థియేటర్‌లో ఎండ్ అవుతాయి. కొన్ని మూవీస్ మైండ్‌లో స్టార్ట్ అవుతాయి. అండ్ రిపబ్లిక్ సెకండ్ కేటగిరీ. అందుకే ఈ వీడియో కంప్లీట్ అయ్యాక నేను మీకొక ఆన్సర్ ఇవ్వడం లేదు. ఒక డిసిషన్ కూడా చెప్పడం లేదు. ఓన్లీ ఒక క్వెషన్ వదిలేస్తున్నా. రిజల్ట్ గ్యారంటీ లేకపోయినా నువ్వు ఇంకా మంచిగా ఉంటావా? ఈ క్వెషన్‌కి నువ్వు ఇచ్చే ఆన్సర్ నీ క్యారెక్టర్‌ని డిఫైన్ చేస్తుంది. సినిమా కాదు, లైఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఒపీనియన్ కామెంట్స్‌లో రెస్పెక్ట్‌ఫుల్‌గా షేర్ చేయండి. ఎందుకంటే రిపబ్లిక్ పాలిటిక్స్ గురించి కాదు, మనలో ప్రతి ఒక్కడి డెసిషన్స్ గురించి. బిఫోర్ ఎండింగ్ దిస్ వీడియో నేను ఒక పర్సనల్ కన్ఫెషన్ చెప్పాలి. రిపబ్లిక్ చూసిన తర్వాత నేను పొలిటీషియన్స్‌ని తక్కువ క్వెషన్ చేశాను. సిస్టమ్‌ని తక్కువ క్వెషన్ చేశాను. నన్ను ఎక్కువ క్వెషన్ చేశాను. ఎందుకంటే ఈ సినిమా ఒక ఆన్సర్ ఇవ్వలేదు. ఒక మిర్రర్ ఇచ్చింది. అండ్ ఆ మిర్రర్‌లో నేను చూసింది హీరో కాదు, నేనే. మేబీ అదే గ్రేట్ సినిమా డెఫినిషన్. సినిమా కంప్లీట్ అయిన తర్వాత కూడా మైండ్‌లో కంటిన్యూ అవ్వడం. రిపబ్లిక్ నాకు ఎగ్జాక్ట్‌లీ అదే ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. అందుకే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిందా? ఫ్లాప్ అయిందా? అవార్డ్స్ వచ్చాయా? కలెక్షన్స్ ఎంతొచ్చాయి? నా పర్స్పెక్టివ్‌లో అవన్నీ సెకండరీ. ఎందుకంటే కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్‌ని గెలుస్తాయి. కొన్ని సినిమాలు ఆడియన్స్ మైండ్‌ని గెలుస్తాయి. రిపబ్లిక్ నా వేలో నాకైతే సెకండ్ కేటగిరీ. ఇప్పుడు నేను మీకు ఒక క్వెషన్ అడుగుతాను. కామెంట్స్‌లో జెన్యూన్‌లీ ఆన్సర్ చేయండి. లైఫ్‌లో హానెస్టీ రివార్డ్ గ్యారంటీ లేకపోతే మీరు ఇంకా హానెస్టీని చూస్ చేస్తారా? యెస్సా? నోవా? లేదా సిట్యుయేషన్ బట్టి ఆన్సర్ మారుతుందా? నిజాయితీగా చెప్పండి. ఎందుకంటే ఈ వీడియో పర్పస్ ఒపీనియన్ ఫోర్స్ చేయడం కాదు, డిస్కషన్ స్టార్ట్ చేయడం. మీ ఆన్సర్ నేను తప్పకుండా చదువుతాను. కొన్ని కామెంట్స్ నెక్స్ట్ వీడియోలో కూడా ఫీచర్ చేయొచ్చు. సో, రెస్పెక్ట్‌ఫుల్‌గా మీ పర్స్పెక్టివ్ షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మూవీ డిస్కషన్స్ కాదు, మూవీ ద్వారా లైఫ్‌ని అనలైజ్ చేసే వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్‌లో మనం మూవీస్ ఎక్స్‌ప్లెయిన్ చేయం. మూవీస్ ద్వారా మనల్ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటాం. అండ్ దట్స్ ద జర్నీ, దట్స్ సినీ సోల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ రిమెంబర్, సినిమా అయిపోవచ్చు, కానీ కొన్ని క్వెషన్స్ మనతో లైఫ్ అంతా ఉంటాయి.